అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైనటువంటి క్షమాగుణం గురించి. భావోద్వేగాలతో కొన్నిసార్లు కొన్ని మాటలు మనం చెబుతాం, కొన్ని పనులు చేస్తాం, మనకు తెలియకుండానే ఎదుటివారి మనస్సును గాయపరుస్తాం. అప్పుడు మనం చెప్పగలిగేది ఒకే మాట, అదే క్షమించు అని. క్షమించడం అంటే మన మనసులో ఉండే ద్వేషాన్ని విడిచిపెట్టడం. క్షమించే వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి కంటే గొప్పవాడు. మానవత్వం అన్నది ద్వేషంతో కాదు, ప్రేమతో ముందుకు సాగుతుంది. క్షమించే మనిషి మనస్సు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. మనిషి ఎన్ని గొప్ప విజయాలు సాధించినా క్షమించడాన్ని నేర్చుకోపోతే ఆ విజయానికి సార్థకత ఉండదు. మరో విషయం, మనం ఎదుటి వాళ్ళని క్షమించడమే కాదు, మనల్ని మనం క్షమించుకోవటం కూడా చాలా అవసరం. మన తప్పుల్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించే గొప్ప మార్గమే క్షమాగుణం. అంతేకాదు, మన వల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే మనం క్షమించమని కోరితే మన మనస్సు హాయిగా ఉంటుంది. పగ దాచుకుంటే అది మన మనస్సునే కాలుస్తుంది. క్షమించడం ఆనందానికి మార్గం. అందుకే ఈ రోజు నుంచి ఓ మంచి నిర్ణయం తీసుకుందాం. ఎవరైనా మన హృదయాన్ని గాయపరిస్తే మనం క్షమించడం నేర్చుకుందాం. మనిషితనానికి చిరునామా క్షమ. రేపు మరో మంచి మాటతో కలుద్దాం.